నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మేల్ డిస్ఫంక్షన్. అంటే మగవాళ్ళల్లో యాక్టివ్‌గా లేకపోవడము, యాక్టివ్‌గా ఉండాలన్నా అది బాడీ సహకరించకపోవడము, దాని గురించే తెలుసుకుందాం. దాన్నే మనం తెలుగు భాషలో చెప్పాలంటే స్తంభనము, సరిగ్గా లేకపోవడము అంటాము. ఆర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము లిటరల్‌గా చెప్పాలంటే. అయితే దీనికి కారణాలు ఏంటి? మరి దీనికి చికిత్స ఏంటి అని చూసుకుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఒక మగవాళ్ళలో తృప్తి లేకపోవడము ఆర్ ఫర్టిలిటీగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే దాంట్లలో మెయిన్గా చూస్తుంటాము. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కారణం చూసుకుంటే మెయిన్లీ న్యూరోజెనిక్ అంటాము. అంటే ఇదొక నరాలకు సంబంధించిన వ్యాధి. మరి నరాలు అంటే ప్రతి ఆర్గాన్కి మన శరీరంలో ప్రతి కణము ఈ నరాలతోనే ముడిపడి ఉంటుంది. నర్వ్స్లో వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ పంపింగ్ సరిగ్గా ఉంటేనే మన ఆర్గాన్స్ అన్నీ కూడా సరిగ్గా పనిచేస్తాయి. అలాంటిది పెనైల్ రీజన్కి వెళ్ళే నర్వ్ ఏదైతే పుడండాల్ నర్వ్ ఆర్ అక్కడ ఉండే మస్కులర్ సిస్టమ్, పెల్విక్ మజిల్స్ కానీ ఇవి దెబ్బతినడం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూస్తుంటాము. ఇది ఒకటే నర్వస్ డిజార్డరే కాకుండా కొన్నిసార్లు న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ అంటే సరిగ్గా పోషకాహారాలు లేని ఫుడ్ తీసుకోవడము, బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, లేట్ నైట్స్ ఫుడ్ తీసుకోవడము, స్ట్రెస్ఫుల్ కండిషన్స్గా ఉండడము, అధిక బరువు కూడా కొన్నిసార్లు దీనికి దోహదం చేస్తుంది. ఆర్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, బాడీకి అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా మన బాడీ మెటబాలిక్గా సరిగ్గా ఉండక రక్త ప్రసరణ అనేది సరిగ్గా ఉండదు. సో ఇవే కారణాలు కాకుండా కొన్నిసార్లు హార్మోనల్ అంటాం. ఆర్ ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల వచ్చే కూడా చూడొచ్చు. మెటబాలిక్ డిజార్డర్ అంటే షుగర్, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళల్లో ప్రతి నర్వ్ అనేది దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. మోర్ దెన్ 3 years షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇట్లా న్యూరోపతి అని చూస్తామో అలానే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ కూడా చాలా కామన్గా చూస్తుంటాము. మరి ఇవన్నీ చూస్తే మోస్ట్లీ నేను చెప్పినట్టు న్యూరోజెనిక్ అన్నప్పుడు నరాలకి ఉండే బలహీనత, అవి ఏవైతే పెనైల్ రీజన్లో రక్తాన్ని సరిగ్గా పంప్ చేసుకొని ఎంగార్జ్ అవ్వాలి, అది ఆ ప్రాసెస్లో ప్రాబ్లం అవ్వడం వల్ల బ్రెయిన్ నుంచి వెళ్ళే సంకేతాలు ఎప్పుడైతే మన బ్రెయిన్ నుంచి ఒక మూడ్ అనేది క్రియేట్ అవ్వకుండా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ చూస్తుంటాం. అలానే కొన్నిసార్లు ఎప్పుడైనా వెన్నుపూసకి దెబ్బ తగిలినప్పుడు, అంటే నరాలకు సంబంధించింది ఇది కూడా వెన్నుపూస, దాని నుంచి వెళ్ళే నర్వ్స్కి ఏమన్నా వీక్నెస్, ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా డిస్ఫంక్షన్ అది టెంపరీగా చూస్తుంటాము. అయితే అసలు ఎలా చెక్ చేస్తాము? 2 things. ఒకటి మనము రిఫ్లెక్స్ అంటాము, టచ్ అండ్ ఫీల్ వల్ల ఎరోషన్స్ జరుగుతుంటాయి. ఇంకోటి మనం వినడం కానీ ఫీల్ అవ్వడం వల్ల కానీ ఎరోజం అనేది చూస్తుంటాము. ఇవి ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్ కండిషన్స్, నిద్ర లేకపోవడం వల్ల వీటిలో ఇబ్బంది అయినప్పుడు, ఇది ఒక మొనాటనస్గా ఫీల్ అయినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో చూడము. అలానే ఇంకొక మేజర్గా చూసేది మనము అంటాం, అదే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో చాలా కారణాలు ఉంటాయి. అవి న్యూరోజెనిక్ ఉంటుంది, డయాబెటిక్ వల్ల ఉంటుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఉంటుంది, దెబ్బ తగలడం వల్ల ఇవన్నీ ఉంటాయి. బట్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్లో 90% ఏంటంటే ఇది ఒక సైకలాజికల్ ఇష్యూ లాగా ఉంటుంది. అంటే జనరల్గా టీనేజర్స్లో చేసే తప్పులు కానీ చేసే తొందరపాటు వల్ల వాళ్ళు మైండ్లో ట్యూన్ అయిపోయి అలా లాస్ట్ టైం నాకు ఇలా ప్రాబ్లం అయింది అని మళ్ళీ నెక్స్ట్ టైం ప్రాబ్లం అవుతుందా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. అండ్ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ అంటే మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం, మేము పనికి వస్తామా లేదా డాక్టర్ అనే ఇలాంటి వెయిట్ క్వశ్చన్స్ కూడా వింటుంటాం. సో అందుకనే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి కౌన్సిలింగ్తో పాటు సరైన ఔషధాలు ఆయుర్వేద చికిత్సలో చెప్పబట్టు రసాయన వాజీకరణ అని 2 ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా భయపడకుండా కొంచెం ఓపిక్గా మందులు వాడుకోగలిగితే, ఆ మందులు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ రసాయన వాజీకరణ ద్రవ్యాలైన అశ్వగంధ, కప్పికచ్చు, విదారిగంధ, శతావరి అనే ఔషధాలను తగిన పాలల్లో మీ శరీర తత్వానికి, ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే పేర్లు చెప్పగానే ప్రతి ఒక్కరూ వాడేస్తుంటారు, ఇది అందరికీ ఉపయోగం కాదు. మీ తత్వానికి బట్టి ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము చూసి సజెస్ట్ చేసినప్పుడు కొంచెం ఓపిక్గా ఒక 3 నుంచి 6 నెలలు వాడుకోగలిగితే ఎటువంటి సెక్షువల్ ఇంబ్యాలెన్సెస్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం వాటిని కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాము. షుగర్లో కూడా షుగర్ని కంట్రోల్లో పెడుతూ ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ నా క్లినిక్స్ హైదరాబాద్లో కానీ కలవచ్చు. నా నంబర్ 7658909501.